అందరికీ ఆయుర్వేద మహర్షుల శుభాశీస్సులు. మా ప్రియాతి ప్రియమైన కుటుంబ సభ్యులారా, మనం తినే పదార్థాలలో ఉండేటువంటి చెడు లక్షణాల వల్ల, అంటే అనేక రకాల విష రసాయనాల వల్ల కానీ, కొంతమంది పాన్ పరాగులు అవి ఇవి వేయటం వల్ల, ఎక్కువగా ఒక్కపొడి నమలటం వల్ల, కిళ్ళీలు బాగా వేసుకునేటువంటి దురలవాటు ఎక్కువగా ఉండటం వల్ల, ఇలాంటి అనేక కారణాల వల్ల పళ్ళు కొంతమందికి ఎర్రగా, కొంతమందికి నల్లగా, కావురు బట్టి దరిద్రంగా నోరు తెరిస్తే రంగురంగులుగా కనిపిస్తూ ఉంటాయి, అసహ్యంగా ఉంటుంది. ఈ అసహ్యతంతా పోయి తెల్లని దంతాలు తిరిగి రావాలి అంటే చక్కని మార్గము ఇంట్లో మీరు చేసుకోవాలి. జామకాయ ముక్క ఒక 20 గ్రాములు తీసుకోండి. అందులో పటిక ఉప్పగా ఉంటుంది, ఆలం అంటారు, పటిక. ఈ పటికను కూడా చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టి ఈ ముక్కలతో పాటు గిన్నెలో పడేసి ఒక పెద్ద గ్లాసు నీళ్లు అందులో పోసేయండి. కింద మంట వెలిగించి ఈ పెద్ద గ్లాసు నీళ్లు ఒక కప్పు మిగిలే వరకు మరగబెట్టండి. దించి వడపోసి గోరువెచ్చగా అయిన తర్వాత ఈ నీళ్లు కొంచెం నోట్లో పోసుకోవడం, పుక్కిలు బట్టి మెల్లగా దంత మూలాల్లోకి దిగే విధంగా, దంతాలకు తగిలే విధంగా పుక్కిలించి ఊసేసేయండి ఈ నీళ్లను. ఇంతే ఈ పళ్ళ మీద అంటుకొని ఉన్న ఆ నలుపు, గార, గీర, దరిద్రం మొత్తం పోయి దంతాలు గట్టిపడటమే కాక మంచి తెల్లని రంగుతో తళ మెరిసిపోతాయి. ఇంత బ్రహ్మాండమైన యోగం ఎక్కడా లేదు, ఇంట్లో మాత్రమే ఉన్నది. వంట ఇల్లే వైద్యశాల. తెలుసుకోండి బిడ్డలారా. చెప్పండి, జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. శుభం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.